రైట్ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. రోజుకొక కొత్త కోణం బయటికి వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎన్నో క్వశ్చన్స్ బయటికి వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎన్నో క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. కొంతమంది దీన్ని మర్డర్గా చిత్రీకరిస్తుంటే మరికొంతమంది లేదు ఇది ఖచ్చితంగా ప్రమాదమే అని చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో పలు అనుమానాలు బయటకు వస్తున్నాయి. అసలు ప్రవీణ్ హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఎందుకు వచ్చారు? రాజనగరం మండలం నామరంలో ప్రవీణ్కు 509 గజాల సైట్ ఉంది. అయితే బైబిల్ స్కూల్ అనాథాశ్రమం కోసం కొనుగోలు చేశారని ఇప్పుడు సమాచారం అందుతుంది. అయితే ఫిబ్రవరి 16న నామవరం సువార్త సభల్లో పాల్గొన్న ప్రవీణ్ బైబిల్ పట్ల ఆ ప్రాంతం వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని భావించి కూతురి పేరుపైన నామవరంలో 509 గజాల సైట్ను కొనుగోలు చేశారు. అయితే ఆ సైట్లో షెడ్లు నిర్మించి ముందుగా బైబిల్ స్కూల్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. అయితే దాన్ని మొదలుపెట్టేందుకే ప్రవీణ్ రాజమండ్రికి వస్తున్నట్లు కొంతమంది గుర్తించినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ సైట్ విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. రోజుకొక కొత్త కోణం బయటకు వస్తుంది. ఏదో ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తున్న నేపథ్యంలో ఎన్నో అనుమానాలు ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి. దీన్ని కొంతమంది మర్డర్గా భావిస్తుంటే మరికొంతమంది దీన్ని లేదు ఇది ఖచ్చితంగా ప్రమాదమే అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక సైట్కి సంబంధించి ఏవైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే నామారంలో పాస్టర్ ప్రవీణ్ 509 గజాల సైట్ కొన్నట్లు సమాచారం అందింది. ఆ సైట్కి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా అనే క్రమంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు సమాచారం వస్తుంది. అయితే ఆ సైట్లో తన కూతురి పేరు మీద ఒక బైబిల్ స్కూల్ ఓపెన్ చేయాలని ప్రవీణ్ కుమార్ భావించినట్లు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సమాచారం. అయితే ఆ పనులను ప్రారంభించడానికే అతను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తున్నట్లు కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్లో అందిస్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతికి సంబంధించి ఏమైందని పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎందుకు వచ్చారనే దానికైతే ప్రధాన కారణం ఆయన నామవరంలో ఒక సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానిలో ఒక బైబిల్ స్కూల్ అంటే ఒక మిషనరీ లాంటిది ఏర్పాటు చేసి బైబిల్ స్కూల్తో పాటు ఒక అనాథాశ్రమం కట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రస్తుతం మనం నామవరం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మనం సైట్లో నుంచున్నామో అదే ప్రవీణ్ పగడాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న సైట్. ఇది చూడొచ్చు మనం క్లియర్గా. దీనికి సంబంధించి మొత్తం 509 గజాల సైట్. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఈ సరిహద్దురాలను చూడొచ్చు. ఈ సరిహద్దురాలని చూసుకుని ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సరిహద్దురాల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం టోటల్గా ఈ వి షేప్లో ఉన్న సైట్ అంతా కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ప్రవీణ్ పగడాల ఆయన కుమార్తె అలాగే ఎవరైతే మేనల్లుడు రాజేష్ రాజా ఇద్దరి పేరు మీద కూడా అంటే కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి నామినీగా అయితే మేనల్లుడిని ఉంచినట్లుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది మనకి. అయితే దీనికి సంబంధించి టోటల్గా ఈ సైట్ని 37 లక్షలు పెట్టి ఆయన కొనుగోలు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్లో ఒక బైబిల్ మిషనరీ అంటే బైబిల్ స్కూల్కి సంబంధించిన ఒక ఈ షెడ్లు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ పని మీదే ఆ పనికి సంబంధించి ఎవరైతే వెల్డర్స్ కావచ్చు ఇక్కడ షెడ్లు లాంటివి నిర్మించాలి. ఈ షెడ్లు నిర్మించి దీన్ని ఒక స్థితికి తీసుకురావాలనే నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి పయనమైనట్లుగా కూడా పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తులో తేల్చారు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు నామవరంలో ఈ సైట్ ఎక్కడుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఈ సైట్ సంబంధించి ఈ సైట్ నక్కా శ్రీను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాస్టర్ పగడాల ప్రవీణ్కి అమ్మినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనం రోడ్డుకి అత్యంత సమీపంలో ఉంది కాబట్టి సో అందరికీ వీలుగా ఉంటుందనే నేపథ్యంలో ఈ సైట్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అంతకుముందు వేరే సైట్ కూడా ఇక్కడే వేరే బిల్డింగ్ కూడా చూసినట్లు మనకి సమాచారం అందుతుంది. ఆ బిల్డింగ్ పట్టా ల్యాండ్ అవడంతో గవర్నమెంట్ పట్టా ల్యాండ్ అవడంతో ఈ సైట్ అయితే క్లియర్ డాక్యుమెంట్ ఉందని చెప్పి ఈ సైట్ని కొనుగోలు చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే దీంట్లో ఒక బైబిల్ స్కూల్ అలాగే అనాథ పిల్లలకి అంటే అతనికి ఆల్రెడీ రావులపాలెం
వాటిల్లో కూడా అలాంటి వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఇప్పటికీ ప్రవీణ్ పగడాలకు సంబంధించి అనేక మిషనరీలు రన్ చేస్తున్నారు. అవన్నీ కూడా తాత్కాలికంగా ఉన్నాయి, అంటే రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అయితే ఓన్గా తన కూతురు పేరు మీద ఇక్కడ ఒక బైబిల్ సంబంధించిన ఒక స్కూల్ని, అదేవిధంగా ఒక అనాథాశ్రమంని కూడా పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఈ షెడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి ఆ షెడ్లో ఫస్ట్ బైబిల్ స్కూల్ అనేది స్టార్ట్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే నావరం గ్రామానికి చెందిన ఎవరైతే ఆకాష్ ఉన్నాడో ఆకాష్ తోటి ఫోన్లో సంభాషణ జరపడం, సుమారుగా 72 సార్లు ఆకాష్ తోటి ఫోన్ మాట్లాడినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు మాట్లాడారు ఏంటి అంటే, ఇక్కడ బైబిల్ స్కూల్ నిర్మించడమే ప్రధాన ఎజెండాగా ఆయన పెట్టుకున్నారు. అదే పని మీద ఆయనకున్న మిషనరీకి సంబంధించి, ఆయనకున్న సువార్తలకు సంబంధించి కూడా షెడ్యూల్స్ అన్నీ కూడా ఇటు పక్కన అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఏప్రిల్ 15 వరకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆయన కాల్ షీట్స్ అన్నీ కూడా ఇటు ఈస్ట్ గోదావరిలోనే ఇచ్చారు. అయితే చూసుకున్నట్లయితే మార్చి 12వ తారీఖున ఈ సైట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. అయితే అసలు ఆయన ఇక్కడికి ఎందుకు రావాలనే కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేశారు. అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఆయన ఒక సువార్త సభల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఫిబ్రవరి 16వ తారీఖున ఇక్కడ ఒక సువార్త సభలో పాల్గొని ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఎంతో ఆకర్షితులై ఉన్నారు, బైబిల్ పట్ల ఎంతో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, వారు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి సో ఇలాంటి ప్రాంతంలో ఒక బైబిల్ స్కూల్ ఏర్పాటు చేస్తే అది క్రైస్తవులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బైబిల్ గురించి అందరూ తెలుసుకోవాలి అనే నేపథ్యంలో ఆయన ఇక్కడ బైబిల్ స్కూల్ని ఏర్పాటు చేయడానికి అయితే పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకు తెలిసింది. అయితే అతని కూతురు పేరు మీద ఈ సైట్ని రిజిస్ట్రేషన్ చేయించి ఆమె పేరు మీదే ఇది రన్ చేయాలి ఇక్కడ బైబిల్ స్కూల్ అనే నేపథ్యంలో ఇక్కడే నవవరంలో ఒక ఇల్లుని కూడా అద్దెకి తీసుకోవడానికి ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 8,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా కూడా ఆ హౌస్కి సంబంధించి 8,000 రూపాయలు 4,000 ఫోన్పే ద్వారా 4,000 క్యాష్ కూడా చెల్లించినట్లుగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే పూర్తిగా ఈ సైట్ని ఇక్కడ బైబిల్ మిషనరీతో పాటు ఒక అనాథాశ్రమాన్ని నిర్మించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే ప్రవీణ్ పగడాల ఇంతటి ఆయన మృతి పట్ల ఇంత నిరాశ, ఇంతటి అనుమానాలు, ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అనే చెప్పుకోవాలి. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన పేద పిల్లలకి ఎంతమందికో హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ మిషనరీస్ ద్వారా చదివిస్తూ ఉంటారు. సో ఆయన సుమారుగా నెలకి 10 లక్షల రూపాయలు చార్జెస్ చేస్తారంటూ కూడా ఆయన సన్నిహితులు అందరూ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆయన ఇక్కడ పేద ప్రజలకి, ఇక్కడ పేద పిల్లలకి అండదండగా ఉండడానికి, ఆసరాగా ఉండడానికి ఇక్కడ ఒక అనాథాశ్రమాన్ని అలాగే బైబిల్ స్కూల్ని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే నావరంలో ఈ సైట్కి సంబంధించి ప్రవీణ్ పగడాల ఎందుకు సైట్ కొన్నారు, ఎందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారని దాని మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అయితే ప్రజెంట్ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన డెత్ మిస్టరీ ఇంకా ఎన్నో కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. సో ప్రజెంట్ ఆయనకు సంబంధించిన ఒక ల్యాండ్ తన కూతురు పేరు మీద రాయించుకున్న తర్వాత తన కూతురు పేరు మీద కొన్న ల్యాండ్లో ఆయన ఫస్ట్ ఒక బైబిల్ స్కూల్ని మొదలు పెట్టాలనుకున్నాడు. అండ్ దీనికి సంబంధించి రాజమండ్రికి అక్కడ పనులు మొదలు పెట్టడానికి వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో ఆ ల్యాండ్కి సంబంధించి ఏవైనా గొడవలు ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎక్స్క్లూజివ్గా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ డిజిటల్.